స్పీకర్గా ఎన్నికైన అయ్యన్న పాత్రుడు గారికి నా హృదయపూర్వక శుభాకాంక్షలు. అయ్యన్న పాత్రుడు గారు అంటే అందరి పాత్రుడు, ఎప్పుడూ ప్రజల గురించే ఆలోచించే వ్యక్తి. అధికారంలో ఉన్న ప్రతిపక్షంలో ఉన్న ప్రజల సమస్యలు ఎట్లా పరిష్కరించాలని ఆలోచించే వ్యక్తి అయ్యన్న పాత్రుడు గారు. అయ్యన్న పాత్రుడు గారు అంటే ఒక పోరాటం, ఒక పౌరుషం. ఇప్పుడే పవనన్న అన్నట్టు క్షణికావేశం కూడా ఉండేది, ఇప్పుడు ఇంకా అవకాశం లేకుండా పోయింది. 1983లో విశ్వవిఖ్యాత నడసార్వభౌమ స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు ఆనాడు తెలుగుదేశం పార్టీని స్థాపించినప్పుడు 25 సంవత్సరాల వయసులో మీరు ఆనాడు పోటీ చేశారు, ఎమ్మెల్యే అయ్యారు. ఆనాడు భారతదేశంలోనే సెకండ్ యంగెస్ట్ ఎమ్మెల్యేగా అయ్యన్న పాత్రుడు గారు నిలబడ్డారు. 25 సంవత్సరాల వయసులో మీరు మంత్రిగా కూడా అయ్యారు. 7 సార్లు శాసనసభ్యుడిగా, ఒకసారి ఎంపీగా కూడా మీరు ఉన్నారు. 7 సార్లు ఒకే నియోజకవర్గం, నర్సీపట్నం నియోజకవర్గం ఏ అదృష్టం చేసుకుందో నాకు తెలియదు, కానీ 7 సార్లు కూడా నర్సీపట్నం నియోజకవర్గం ఎమ్మెల్యేగా మీరు నిలబడ్డారు. 16 సంవత్సరాలు మీరు మంత్రిగా చేశారు. చూస్తే టెక్నికల్ ఎడ్యుకేషన్ కానీ 3 సార్లు R&B, ఫారెస్ట్, ఎన్వైర్న్మెంట్, సైన్స్ అండ్ టెక్నాలజీ, పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగా కూడా మీరు చేశారు. ఈ హౌస్లో ఎవరికి తక్కన ఒక అదృష్టం నాకు దక్కింది. మీ తర్వాత పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఏదో అవకాశం నాకు దక్కింది. ఆనాడు మీరు ప్రారంభించిన పనులని పూర్తి చేసే అవకాశం నాకు ఇచ్చారు. మీ నాయకత్వంలో 25,000 కిలోమీటర్లు సీసీ రోడ్ వేసాం, ప్రహరీ గోడలు కట్టాం, పంచాయతీ భవనాలు కట్టాం. గ్రామాలు కూడా ఆనాడు యుద్ధ ప్రాతిపదికంగా తాగునీటి పథకాలు కూడా కలిసి ఏర్పాటు చేశారు. అంతేకాకుండా నాకు ఎప్పుడు సలహాలు కావాలన్నా, సూచనలు కావాలని మీకు ఫోన్ చేసేవాడిని, మిమ్మల్ని అడిగి తెలుసుకునేవాడిని. ఆనాడు పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగా నేను ఇన్ని పనులు చేయగలనంటే దాని వెనకాల మీరున్నారని ప్రజలందరూ కూడా తెలియజేస్తున్నాను. ఇంతేకాకుండా పెద్దలు గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పినట్లు ఆనాడు ఉత్తరాంధ్ర సుజల సవంతి ఇరిగేషన్ కోసం కూడా మీరు పెద్ద ఎత్తున పోరాడారు. నాకు బాగా గుర్తు, తెలుగుదేశం పార్టీ విశాఖపట్నంలో మహానాడు ఏర్పాటు చేసుకుంటే ఎట్టి పరిస్థితుల్లో అనౌన్స్ చేయాలి అని పట్టుబట్టారు. ఆనాడు కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా అనౌన్స్ చేశారు. అంతేకాకుండా పార్టీలో కూడా పాలిట్ బ్యూరో సభ్యుడిగా, సీనియర్ నాయకుడిగా నాకు ఎప్పుడూ ఒక గైడెన్స్ ఇస్తూనే ఉన్నారు. ఒకే పార్టీ, ఒకే జెండా, ప్రజలే ఎజెండాగా మీరు ముందరికెళ్ళిన వ్యక్తి. గత 5 సంవత్సరాలు మీరు కూడా ప్రభుత్వం చేతిలో ఒక బాధితులు. 23 కేసులు మీ పైన కూడా, బంపర్ ఆఫర్ మీ పైన కూడా పెట్టారు. మీ పైన కూడా నిర్భయ కేసు పెడతాం కానివ్వండి, అని చేస్తాం, చాలా బాధాకరం. ఆనాడు కావాలని ఇల్లు ఇల్లీగల్గా ఉందని కోర్టు కూల్చొద్దు అని చెప్పినా కూడా అతి ఉత్సాహంతో అధికారుల్ని, పోలీస్ సోదరులను పంపించి మీ ఇల్లు పైన కూడా దాడి చేశారు, కుటుంబం పైన దాడి చేశారు. మీ భార్య కానీ 2 అబ్బాయిలు కూడా బాధితులై ప్రభుత్వం చేతులు. ఆనాడు నేను నర్సీపట్నంకు వెళ్ళాను, కుటుంబాన్ని కలిసినప్పుడు వాళ్ళని ఒకటే అడిగాను, ఇక్కడికి మీరు ఎందుకు వచ్చారు? మీ అవసరం రాష్ట్రానికి ఉంది, ఏం పర్వాలేదు, అయ్యన్న పాత్రుడు గారు పోరాడతారు, ఎక్కడికి వెళ్ళరు, మీరు వెళ్ళి అందరు కార్యకర్తల్ని కాపాడండి అని తల్లి కూడా నాకు చెప్పడం జరిగింది. నేను అది ఎప్పుడూ మరవలేను. రాజకీయాలు చూసి పెరిగిన వ్యక్తి. ఒకప్పుడు శాసనసభ జరుగుతుందంటే రాత్రి 2-3 వరకు కూడా జరిగేది. ముఖ్యమంత్రి గారు, ప్రతిపక్ష నేత హోరాహోరీగా చర్చలు చేశారు. యువకులుగా మేమందరం చూసేవాళ్ళం. ఉందాతనంగా సభ జరిగేది. ఎవరన్నా స్పీడ్గా మాట్లాడినా 2వ రోజు సభకొచ్చి కొంచెం స్పీడ్గా మాట్లాడడం, క్షమించండి అని కూడా కోరిన రోజులు అందరం చూసాం. కానీ గత 5 సంవత్సరాలు అన్నీ లేకుండా పోయినాయి. ప్రజలు కూడా ఒక మాటలో చెప్పాలంటే శాసనసభని అసహించుకునే పరిస్థితి వచ్చింది. ఇది చాలా చాలా బాధాకరం. ఇక్కడ చాలామంది మొదటిసారి శాసనసభ్యులు ఉన్నారు. మీ నాయకత్వంలో నేర్చుకునేదానికి మేము ఈ హౌస్కి వచ్చాం. సభ సాంప్రదాయాలు ఏంటి, ఎలా ముందలు తీసుకెళ్ళనేది మీరు మమ్మల్ని అందరినీ గైడ్ చేయండి. యంగ్స్టర్స్గా గతంలో ఎట్లయితే సభ జరిగేదో, పెద్దలు ఎలా ఈ సభని నిర్వహించారో నేర్చుకోవాలన్న ఆలోచనతో మేమందరం ఇక్కడికి వచ్చాం. మీ ప్రోత్సాహం ఎప్పుడు మాకు ఉండాలని మిమ్మల్ని అందరినీ
అధ్యక్ష వారిని నేను కోరుతున్నాను. అంతేకాకుండా మాకు నాయకత్వం అందించండి, లీడర్షిప్ ఇవ్వండి. హౌస్ని మేమందరం మీరు చెప్పిన మాట మీద నిలబడతాం. గౌరవ ముఖ్యమంత్రి గారు మన మంత్రులు కలిసినప్పుడు మాకు చెప్పారు, ప్రతిపక్ష హోదా లేకపోయినా, ప్రతిపక్ష ఇక్కడ ఈరోజు హౌస్కి రాకపోయినా మనమే ప్రతిపక్షం అనుకోవాలి. ప్రజల తరపున నిలబడాలి, ప్రజల తరపున పోరాడాలి, ప్రజల సమస్యలు తెలుసుకోవాలి, ప్రజలు కావాల్సిన చట్టాలు మనం తీసుకురావాలని చాలా స్పష్టంగా చెప్పారు. దానికి మీ సహకారం చాలా చాలా అవసరమని మిమ్మల్ని నేను కోరుతున్నాను. అయ్యన్నథ్ పాత్రుడు గారిపైన ఎన్ని కేసులు పెట్టినా, ఎన్ని రకాలుగా హింసించినా ఆయన ఒకే మాట చెప్పేవారు, నేను తగ్గేదే లేదనేవారు. అహర్నిశలు పోరాడేవారు. గన్నవరం సభలో కూడా మీరు ఆనాడు వచ్చి మాట్లాడితే కూడా మరుసటి రోజు మీ పైన కేసు పెట్టి నాన్ బెయిలబుల్ వారెంట్ కూడా ఇష్యూ చేస్తాం చూసాం. కానీ ఆయన పాత్రుడు ఎప్పుడు తగ్గలేదు, ఎప్పుడు పోరాడితే ఉన్నారు. ఆ స్ఫూర్తిని మేము అందరం కూడా హౌస్కి తీసుకెళ్తాం. మీ దగ్గర నుంచి మేము చాలా నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. సో మా లాంటి యువకుల్ని ఈ హౌస్లో మీరు గైడ్ చేయాలని ఈ సభాముఖంగా కోరుకుంటూ నాకే అవకాశం ఇచ్చిన మీకు నా హృదయపూర్వక నమస్కారం. అధ్యక్ష, 16వ శాసనసభకి శాసనసభాపతిగా, అందులో మా ఉత్తరాంధ్ర జిల్లాల నుంచి 5వ శాసనసభాపతిగా ఎన్నికైనందుకు తెలుగు ప్రజల తరపున, ముఖ్యంగా ఉత్తరాంధ్ర ప్రజల తరపున, తెలుగుదేశం పార్టీ తరపున హృదయపూర్వకంగా మీకు అభినందనలు తెలియజేస్తున్నాను. స్వాతంత్రం వచ్చిన తర్వాత 37 సంవత్సరాలు కొన్ని వర్గాలకే పరిపాలన పరిమితమైనటువంటి సందర్భంలో 1982వ సంవత్సరంలో విశ్వవిఖ్యాత నట సార్వభౌములు నందమూరి తారక రామారావు గారు తెలుగుదేశం పార్టీ స్థాపించారు. స్థాపించిన రోజే ఈ పార్టీ బడుగు బలహీన వర్గాల పార్టీ, అందులో బలహీన వర్గాల పునాదులపైన పుట్టిన పార్టీ అని చెప్పి ప్రకటించడమే కాకుండా డే 1 నుంచి బలహీన వర్గాలకి ఆ అవకాశాన్ని ఇచ్చిన విషయం ఒక్కసారి గుర్తు చేస్తున్నాను. అందులో భాగంగానే బలహీన వర్గాలకు చెందినటువంటి అయ్యన్న పాత్రుడు గారు అతి చిన్న వయసులోనే శాసనసభకి అవకాశం ఇచ్చినటువంటి నాయకుడు ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం పార్టీ అని చెప్పి బలహీన వర్గాల వ్యక్తిగా గర్వంగా చెప్పదలుచుకున్నారు. మీరు 42 సంవత్సరాల సుదీర్ఘ రాజకీయ ప్రయాణంలో అనేక పదవులు మీరు చేశారు. కానీ ఒక్కరోజు కూడా ఆ రోజు ఎన్టీ రామారావు గారి మాట కానీ, ఈరోజు చంద్రబాబు నాయుడు గారి మాట కానీ జవదాటకుండా పార్టీ ఏ ఆదేశాలు ఇచ్చినా, పార్టీ ఏ అవకాశం ఇచ్చినా దానిని సద్వినియోగం చేసుకొని మీరు పాలన అందించారు తప్ప ఇంకొకటి లేదు అని చెప్పి మీకు తెలియజేస్తున్నాను. 7 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు, 4 సార్లు మంత్రిగా చేశారు. అందులో ఇంకొక విషయాన్ని శాసనసభకు చెప్పాలి. పార్టీ ఆదేశం ప్రతి ఒక్కరికి శిరస వహించాలనేది నా అభిప్రాయం. 1996లో నాకు బాగా గుర్తు, అప్పుడే నేను ఇంకా ఎమ్మెల్యే కాలేదు. మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత మొట్టమొదటిసారి పార్లమెంట్కి ఎన్నికలు వచ్చాయి. ఆ సమయంలో తమరు మంత్రిగా ఉన్నారు. ఆ రోజు అధ్యక్షులుగా, ముఖ్యమంత్రిగా చాలామంది మంత్రులకి మీరు ఎంపీలుగా పోటీ చేయండి అని రిక్వెస్ట్ చేస్తే చాలామంది దాన్ని ఒప్పుకోలేదు, మంత్రి పదవి వదిలి వెళ్ళడానికి. కానీ ముందుకొచ్చి నేను వెళ్తానని చెప్పి 96లో అధినేత మాటకి జవదాటి నిలబడి వ్యక్తి గౌరవనీయులు శ్రీ అయ్యన్న పాత్రుడు గారని నేను ఒక గర్వంగా చెప్పదలుచుకున్నాను. ఈరోజు బలహీన వర్గాలకి తెలుగుదేశం పార్టీ ఎన్టీ రామారావు గారు ఇచ్చారు, చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారు. ఈరోజు ఎన్డీఏ పార్ట్నర్స్తో సహా
ఆ విధానాన్ని కొనసాగిస్తున్నారు. ఈరోజు మీకు శాసనసభాపతిగా ఎన్నుకోవడం ఇది ఒక చరిత్ర. ఈరోజు నిన్నటి వరకు ఓట్ల గురించి, రాజకీయం గురించి, నా ఎస్సీలు, నా బీసీలు, నా మైనారిటీలు అని ఓకదంపుడు ఉపన్యాసాలు ఇచ్చినటువంటి కొన్ని పార్టీలు, కొంతమంది వ్యక్తులు, ఆ పార్టీ పేరు చెప్తే మనకే నష్టం, ఆ వ్యక్తుల పేర్లు చెప్తే మనకే నష్టం. అటువంటి పార్టీలు ఒక బలహీన వర్గాలకు చెందిన వ్యక్తిని ఎన్డీఏ ఆ స్థానంలో కూర్చోపెడితే ఈ ఘట్టాన్ని చూడడానికి కూడా ఇష్టం లేనటువంటి పార్టీలు, నాయకులు ఈరోజు రాష్ట్రంలో ఉండడం బాధ కలుగుతుందని ఈ సందర్భంగా తెలియచేస్తున్నాను. మీరు చాలా పోర్ట్ఫోలియోలు చేశారు. ఏ పోర్ట్ఫోలియో చేసినా ఆ పోర్ట్ఫోలియోనే వన్ని తీసుకొచ్చారు. ఆ పోర్ట్ఫోలియోల ద్వారా ఈ రాష్ట్రానికి ఎనలేనటువంటి మేలు చేశారు.